పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చీట్ ఇచ్చింది ఢిల్లీ కోర్టు. లిక్కర్ కేసు కొట్టివేతకు సంబంధించి బీఆర్ఎస్కు ప్లస్ కానుందా అనేటువంటి వార్త హల్చల్ చేస్తోంది. మళ్ళీ కవిత బీఆర్ఎస్లోకి వస్తుందా అనేటువంటి పరిస్థితి కూడా ప్రశ్నలు కూడా చాలా తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ను దెబ్బతీయడానికి బీజేపీ డ్రామా ఆడిందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో మాజీ సీఎం అరవింద్పై, తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్పై బీజేపీ కుట్రలు చేసిందా అనేటువంటి అనుమానాలు కూడా తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో క్లీన్ చిట్ తర్వాత కవిత మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సత్యమేవ జయతే, న్యాయమే గెలుస్తుంది. ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను, లిక్కర్ కేసులో నా ప్రమేయం లేదు, అసలు అదంతా ఫాల్స్ కేసు అనేటువంటి మాట. రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు కింద కూడా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. కానీ అందరూ కూడా నన్ను అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు న్యాయం గెలిచింది, నేను న్యాయ వ్యవస్థకి ధన్యవాదాలు తెలుపుతున్నానని భావోద్వేగంతో కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా కొంచెం అనుకూలంగా ఎస్ న్యాయమే గెలిచిందనేటువంటి రీతిలో వ్యక్తం చేసినటువంటి ఒక అభిప్రాయం ఏ విధంగా ఉండబోతోంది పొలిటికల్గా అనేదే ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. క్లీన్ చీట్ వచ్చింది, కానీ రాజకీయంగా ఎలాంటి పరిణామం ఉంటుంది? మళ్ళీ జాగృతి బీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయా, పొలిటికల్గా ప్లస్ అవుతుందా అనేదే ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. దీనిపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి గౌతమ్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. గౌతమ్ ప్రసాద్ గారు నమస్తే. నమస్తే మురళి గారు. ఎస్, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సరే క్లీన్ చీట్ వచ్చేసింది, అంతా బాగానే ఉంది. సో జాగృతి నేతలు హ్యాపీ, కేసీఆర్ ఫ్యామిలీ కూడా హ్యాపీ అనేటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీని మనం పక్కన పెడితే ఏంటి ఫ్యామిలీ పరంగా ఓకే, రాజకీయ పరంగా ఇప్పుడు ఎలా ఉండబోతోంది అనేటువంటి మాట. కేటీఆర్ ఇంతకాలం ఎక్కడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. సరే నర్మగర్భంగా మాట్లాడుతున్నారా, లేకపోతే ఇండైరెక్ట్గా ఏదన్నా ట్వీట్ చేస్తే చేసి ఉండొచ్చు, కానీ ఈ రోజున డైరెక్ట్గా చేసినటువంటి ట్వీట్ అంటే కడిగిన ముత్యంలా బయటకు వచ్చింది. అప్పుడు మాత్రమే చెల్లెలకు సంబంధించి ఆయన స్పందిస్తారా, లేకపోతే ఫ్యామిలీలాగా చూసేటువంటి పరిస్థితి ఉండదా, రాజకీయాలు ఫ్యామిలీని వేరు చేసేటువంటి సిచ్యువేషన్సే ఉంటాయా అనేటువంటి మాట. సరే ట్వీట్ చేశారు కాబట్టి కలిసిపోవాలన్నటువంటి ఆలోచన కేసీఆర్ ఫ్యామిలీ సైడ్ నుంచే ఉంది తప్ప కవిత నుంచి ఎక్కడా లేదు అనేటువంటి మాట. ఆవిడ కామెంట్స్ని బట్టి చూస్తే, ఆవిడ వేసిన సెటైర్లను బట్టి ఏంటి ఎలా ఉండబోతుంది రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ పార్టీ పర్టికులర్గా ఈ సిచ్యువేషన్ ఎలా చూస్తుంది? మురళి గారు, మీకు మన ప్రేక్షకులందరికీ కూడా శుభ మధ్యాహ్నం. ఈరోజు నిజంగా కూడా సిబిఐ కోర్టు కవిత గారి మీద ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు చాలా చాలా స్వాగతించాల్సిందే అని చెప్పేసి మా పార్టీగా మేము భావిస్తున్నాం. దాంట్లో భాగంగానే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు దానికి సంబంధించిన వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంటే నిన్నటి దాకా ఉన్న ఒక అపోహలు కానీ, లేకపోతే అనుమానాలు కానీ, లేకపోతే నేరం కింద పరిగణనలోకి తీసుకోవాలని చెప్పేసి బయట సమాజం అంతా లేదా మీడియా అంతా కోడైకి వస్తున్న సందర్భంలో అంటే మా సిబిఐ కోర్టు ఒక చెప్పదెబ్బ లాంటి ఒక తీర్పు ఇచ్చిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా అదే విధంగా చూసిందిగా. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే విధంగా చూసిందిగా, చూడలేదా? లేదు, అట్లా కాదు. మా తొలి నాడే, మా అరెస్ట్ నాడే మా కేసీఆర్ గారు, మా అధినేత గారు చాలా స్పష్టంగా తన అరెస్ట్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో నా కూతురు కావచ్చు, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ గారు కావచ్చు, వాళ్ళ మీద పెట్టిన ఈ లిక్కర్ కేసు అయితే ఏదైతే ఉందో అదంతా ఫాల్స్ కేసు. పనికిరాని రాజకీయ అవసరాల కోసం, రాజకీయ దురుద్దేశాల కోసం కేంద్రంలో ఉన్న బీజేపీ ఆడుతున్న నాటకాలు, ఎంతో ఒత్తిడి తీసుకొచ్చి నా మీద పగ సాధించుకోవడం కోసం చేసిన ఒక తీవ్ర ప్రయత్నం అని కూడా ఆనాడు ప్రకటించిన సందర్భం ఉంది. అందులో భాగంగానే ఇవన్నీ పనికిరాని కేసులు కాబట్టి వీళ్ళందరూ కడిగిన ముత్యాల్లా బయటకు వస్తారని చెప్పేసి ఆ రోజే తను చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు కోర్టు కేసుని కూడా కొట్టివేయడం అనేది జరిగింది. ఇందాక మీరు మాటల్లో ఒక మాట వ్యక్తం చేసింది ఏంటంటే, అంటే బీజేపీ కావాలని కేసుని కొట్టివేసిందా లేకపోతే ఇంకోటి చేసిందా అనే అనుమానాలు కూడా బయట వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. నేను చెప్తున్నది ఏంటంటే, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, అంటే ఎటువంటి రాజకీయ ప్రయోజనాల కోసమైనా బీజేపీ ఎంతటికైనా దిగజారడానికి కానీ, పనికిరాని రాజకీయాలు, చెత్త రాజకీయాలు, దురుద్దేశపు రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు బీజేపీ నరనరాన ఉన్నాయి. కాబట్టి ఈ కేసుని ఉపయోగించుకొని రాజకీయంగా కవిత గారిని తన వైపు తిప్పుకోవాలని చెప్పేసి అనుకోవడమా, లేకపోతే అంటే బీఆర్ఎస్ ని దెబ్బగొట్టాలని చెప్పేసి అనుకోవడమా అనే కోణాలు కూడా ఏమైనా ఉంటాయేమో అనే అభిప్రాయం నాకు పర్సనల్ గా ఉంది. అంటే బీజేపీ వైపు లేదు ఇక్కడ వస్తున్నట్టు లేదు ఒక నిమిషం, ఇక్కడ వస్తున్నటువంటి సందేహం ఏంటి అంటే, ఇప్పుడు కేసు కొట్టేశారు, అంతా బాగానే ఉంది, కవిత ఇప్పుడు బీజేపీ వైపు మళ్ళినట్ల, బీజేపీ వైపు మళ్ళకపోయినా కేసీఆర్కి అయితే వ్యతిరేకంగా ఉందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కదా. కవిత కామెంట్స్ చూస్తే సరే కేటీఆర్ పాజిటివ్గా చేసినప్పటికీ కవిత సెటైరికల్గా
మాట్లాడినటువంటి విధానం చూస్తే బీజేపీ వైపు మళ్ళారో లేదో పక్కన పెడితే బీఆర్ఎస్కి మాత్రం స్టిల్ వ్యతిరేకంగానే ఉంది అనేటువంటి రీతిలో వస్తున్నటువంటి పరిస్థితి. అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందంటారు? అదే మురళి గారు, నేను ఏం చెప్తున్నానంటే మేము మొదటి నుంచి కూడా మా వైపు నుంచి తను మాట్లాడిన దాని మీద సస్పెన్షన్ ఆర్డర్ తప్పితే మా అధినేత కానీ, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ, లేకపోతే మా హరీష్ రావు గారు కానీ, మా శ్రేణులు కానీ ఎప్పుడు కూడా తన మీద పరుష పదజాలాన్ని వాడలేదు. ఏదో నామినల్ గా ఏదో విమర్శలు కొద్ది మంది చేసిండొచ్చు, కానీ మా అధినేతల దగ్గర నుంచి మాకు ఆ గైడెన్స్ లేదు, మేము అట్లా వివరించలేదు, మేము అట్లా మాట్లాడలేదు. మా వైపు నుంచి ఎప్పుడు కూడా అటువంటి పరుష పదజాలాన్ని ఉపయోగించి తనని ఈ ప్రెస్ మీట్లలోనో లేకపోతే ఇంకో టీవీ డిబేట్లలోనో ఇష్టం వచ్చిన మాట్లాడిన సందర్భం అయితే లేదు. మాజీ మంత్రి చేసినటువంటి కామెంట్స్, నేరుగా హెచ్చరించినటువంటి కామెంట్స్ ని బీఆర్ఎస్ పార్టీ మర్చిపోయిందా? అది ప్రత్యేకమైన సందర్భం. ఏ సందర్భమైనప్పటికీ కూడా నిరంజన్ రెడ్డి గారి మీద కావచ్చు, లేకపోతే జగదీష్ రెడ్డి గారి మీద కావచ్చు, వ్యక్తిగతంగా కవిత గారు మాట్లాడిన దుర్భాషల కారణంగా వాళ్ళు రియాక్ట్ అయిన సందర్భం తప్పితే స్పెషల్ గా మేముగా ముందుగా స్పందించి తన మీద కవ్వింపుగా మాట్లాడడం గాని, తనని అవమానపరచడం గాని మా వైపుగా జరగలేదు. మీరు గమనించండి. మీరు అంటే కలిసిపోతారు అని ఇండైరెక్ట్ చెప్తున్నారన్నమాట. అదే నేను ఏమంటున్నా అంటే, మా అధిష్టానం దగ్గర నుంచి కలయిక అనేది లేదా స్వాగతించాలా లేదా అనేది మా అధినేత కేసీఆర్ గారి దానికి సోల్ అండ్ సోల్. ఫ్యామిలీగా కలుస్తారా, రాజకీయంగా కలుస్తారా అనే ఒక స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పటికైతే మేము ఫ్యామిలీ మెంబర్ గా తన మీద ఒక అపవాదం ఏదైతే పడిందో ఆ అపవాదు పడడాన్ని, తొలగిపోవడాన్ని మేము చాలా చాలా సంతోషంగా స్వీకరిస్తున్నాము. చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంతేగాని దీనికి మేము రాజకీయంగా ముడిపెట్టదలుచుకోలేదు. ఒకవేళ రాజకీయాల్లో తను మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావాలి అని చెప్పేసి అనుకుంటే అది పూర్తిగా మా అధినేత విషయం. అధినేత గారు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ముందు నుంచి చెప్తూనే ఉన్నారు కదా, మీ చుట్టూ లేదు దానికి సంబంధించి చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు చాలా ఉన్నాయి. అవి దగ్గరికి రానిచ్చేటువంటి పరిస్థితి లేవు. ఏదో ఒకరోజు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటాయి, మేల్కోండి అని అంటున్నారంటే ఒకవేళ తిరిగి కలిస్తే వాటన్నిటిని పక్కకి జరిపేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? కేసీఆర్ తర్వాత కుర్చీ కవితకి వస్తేనే కానీ పార్టీలో ఆ స్థాయి సముచిత స్థానం ఉంటేనే తప్ప తిరిగి ఎంట్రీ అనేది ఇచ్చేటువంటి పరిస్థితి లేదని జాగృతి నేతలు అంటున్నట్లుగా కూడా సోషల్ మీడియాలో వస్తున్న పరిస్థితి. అసలు అలా చూడొచ్చు అంటారా? మురళి గారు, ఇక్కడ కవిత గారు దయ్యాలన్నారని చెప్పేసి అంటే దాని మీద ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే దయ్యాలు ఎవరో, దేవుళ్ళు ఎవరో, ఇప్పుడు తెలియనంత కేసు కొట్టేసిన తర్వాత కేటీఆర్ స్పందించబట్టి ఇప్పుడు ఆ కామెంట్స్ వస్తున్నాయి, కానీ లేకపోతే వాటి గురించి ఇప్పుడు ఎవరు కూడా చర్చించేటువంటి పరిస్థితి లేదు కదా. జాగృతి వచ్చే ఎన్నికల వరకు ఏ స్థాయిలో వెళ్ళబోతుంది అనేది ఆ ఎస్టిమేషన్స్ ఉంటాయి తప్ప ఇప్పటికిప్పుడు ఆ అంశాల గురించి మాట్లాడే పరిస్థితి మీడియాకు కూడా లేదు. ఇప్పుడు పరిస్థితి వచ్చింది కాబట్టి తను ఏ స్థాయికైనా వెళ్ళని, రాజకీయంగా ఏ స్టెప్ అయినా తీసుకొని మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మా పార్టీ వైపు నుంచి మేము ఆబ్జెక్షన్ చెప్పడం గానీ లేకపోతే ఇంకో రకంగా విమర్శించడం గానీ మాకు అవసరం లేదు. రాజకీయంగా మా మీద ఏదైనా అపవాదులు వేయడం గానీ లేకపోతే రాజకీయ విమర్శలు చేస్తే దానికి తిప్పి కొట్టడానికి మేము సదా సిద్ధంగా ఉంటాం తప్పితే ఇంకా చిల్లర మల్లరగా మాట్లాడుకోవడానికి లేదు. ఇందాక మీరు అన్నట్లు దయ్యాలు ఇంకోటి అదే అని చెప్పేసి అని అనుకుంటే ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు దయ్యాలు ఏంటి అని చెప్పేసి నిర్ణయించే దాంట్లో మా అధినేత గారు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర దశాబ్దాలుగా నెరవేరని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక చాణక్య పదంతోని, ఒక చాణక్య ఆలోచనలు తెలివితేటలతోనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఓ మహోన్నతమైన శక్తి. అటువంటి మహోన్నతుడికి ఎవరు మంచి ఎవరు చెడు ఏంటి అనేది లెక్కలు లేకుండా ఉండవని చెప్పేసి అయితే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో ఈ టర్న్ ఒకవేళ నిజంగా తనలో పశ్చాత్తాపం కలిగి నేను పార్టీలో ఉన్న వ్యక్తుల పట్ల కానీ చెడుగా మాట్లాడము లేదా అధినేత పట్ల వ్యతిరేకంగా మాట్లాడడం, అధినేతని విమర్శించడం లాంటివి చేసి నేను ఈ విషయంలో నేను తప్పు చేశానని చెప్పేసి భావించి తను కనుక మా అధినేత ముందుకు వస్తే ఇంత జరిగిన తర్వాత ఇంత క్లీన్ చీట్ వచ్చిన తర్వాత ఆ మాట అంటుందా? లేదు, మీరు అన్నారు కాబట్టి ఇంత క్లీన్ చీట్ వచ్చి నా మీద ఎలాంటి మచ్చ లేదు, ఇప్పుడు నేను కడిగిన ముత్యాలాగా బయటకు వచ్చానన్న తర్వాత నేను తప్పు చేశానని ఒప్పుకోవడం కానీ తప్పు మాట్లాడానని ఒప్పుకోవడం కానీ లేకపోతే ఈ విధంగా సారీ చెప్పడం కానీ ఈ ఎక్స్పెక్ట్ చేస్తుందా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి? మురళి గారు, ఇక్కడ ఎక్కడా కూడా మీరు ఈ ఎపిసోడ్ లో మొత్తం చూసినట్టయితే తన సస్పెన్షన్ కు దారితీసిన అంశం లిక్కర్ కేసు కారణంగా మీరు ఇరుక్కున్నారు కాబట్టి ఆ లిక్కర్ కేసే ప్రధానం కాబట్టి ఈ లిక్కర్ కారణంగానే ఆ కేసు కారణంగానే మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి పార్టీ చెప్పలేదు. అది మా అధినేత నిర్ణయం, అది కాదు. లిక్కర్ కారణంగా మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం అనలేదు. పార్టీ నాయకత్వం మీద పార్టీ మా అధినేత దగ్గరగా ఉన్న వాళ్ళు కావచ్చు, పార్టీ అధినాయకత్వం లేదా మెయిన్ నాయకత్వం మీద విమర్శలు చేయడం కావచ్చు,
ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దాని మీద మాత్రమే పార్టీ తన మీద యాక్షన్ తీసుకున్నది తప్ప ఎటువంటి గరళాన్నైనా కేసీఆర్ గారు దిగమింగి కంఠంలో దాచుకున్నారు తప్ప ఇగో ఫలానా కారణం చేత మిమ్మల్ని అంటే లిక్కర్ కారణం చేత మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పేసి ఎక్కడ కూడా మా అన్న దాఖలాలు అయితే నాకు తెలియదు. అంటే సబ్జెక్ట్ కరెక్షన్ ఏమన్నా ఉంటే చెయ్యండి. నాకు తెలిసి అధినాయకత్వం పట్ల కావచ్చు, మా అధినేత పట్ల కావచ్చు, లేకపోతే కేసీఆర్ మౌనమే ప్రధాన అస్త్రం. ఇక్కడ విషయం ఏంటంటే అందరూ చెప్పేది, మీడియా వాళ్ళు బాగా కొన్నేళ్ల నుంచి చూస్తున్నారు కదా, కేసీఆర్ మౌనమే ప్రధాన అస్త్రం. దానికి సంబంధించి ఎటువంటి సమాధానం అయినా సరే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి సమాధానం కింద దాన్ని తీసుకోవచ్చు అంటారు. సో అది పక్కన పెడితే సరే, ఫ్యామిలీ పరంగా కలుస్తాం, పొలిటికల్గా మాత్రం కలిసేటువంటి పరిస్థితి లేదు. మా టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ అని జాగృతి ఫిక్స్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? ఇప్పుడు రాజకీయాలలో ప్రత్యర్థులు ఉండడాన్ని స్వాగతించాల్సిందే. మాకు ప్రతిపక్షంగా ఉండడం కానీ లేకపోతే కుటుంబం నుంచి ఉంటే అది ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందో, రాష్ట్రంలో ఏదైతే బీజేపీ ఎట్లా ఉందో, రాష్ట్రంలో సిపిఐ, సిపిఎం లేకపోతే ఇంకో పార్టీలు ఎట్లా ఉన్నాయో, లేకపోతే ఏఐ మన ఫార్వర్డ్ బ్లాక్ ఎట్లుందో అట్లా పార్టీగానే మేము దాన్ని కూడా చూస్తాం. కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి జాగృతి అనేది ఒక అస్త్రం అవదంటారా? ఇదే విధంగా నేను అదే చెప్పాను మురళి గారు, నేను అదే విషయం చెప్పాను మీకు ఇందాక. ఏ రాజకీయ ప్రయోజనాలు దాగి ఉండి ఈ కేసు ఇంత త్వరగా పరిష్కారం అవ్వడానికి ఏం అవకాశాలు ఏర్పడ్డాయో కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. ఎందుకంటే దశాబ్దాలుగా సిబిఐ కేసులు ఇప్పటిదాకా కోర్టు మెట్లు కూడా ఎక్కని స్థితిలో వాళ్ళ మీద మచ్చలు అట్లనే రుద్దబడి ఉన్న పరిస్థితులలో ఈ మాటకే కవిత ఇచ్చినటువంటి క్లారిటీ, గౌతమ్ గారు, ఈ మాటకే కవిత ఇచ్చినటువంటి క్లారిటీ, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, నేను ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాను అనేటువంటి మాట. బీఆర్ఎస్కి కావాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది కాబట్టి ఎస్, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చేస్తే అంతా బాగుంటుంది. మళ్ళీ వీలుంటే ఒకవేళ ఎన్నికల ముందు మరొక అస్త్రాన్ని ప్రయోగించేటువంటి సిచ్యువేషన్స్ చూడకూడదు అట్లా. మురళి గారు, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే మా కవిత గారు మా జైలుకి ఎందుకు వెళ్తారు? వెళ్ళడానికి అవకాశం ఏముంది? మేము ఒకవేళ కుమ్మక్కు రాజకీయమే చేసి ఉంటే తన కూతుర్ని కాపాడుకోవడం కోసం పార్టీ ప్రయోజనాలని గాని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని గాని తాకట్టు పెట్టడానికి ఎంత మాత్రం నేను సిద్ధంగా లేదని చెప్పేసి మాట్లాడిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. దాంట్లో మీరు అది చూడాలి తప్ప మా రాష్ట్ర ప్రయోజనాల్ని పక్కన పెట్టేది అంటే మీటర్లని మేము తగిలించుకునే వాళ్ళము. అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ఇంకో కొత్త మోసాలని చేయడానికి ప్రయత్నం చేస్తే, అంటే ల్యాండ్ టైటిలింగ్ మేము అమలు చేస్తే కనుక ఇంకో రకమైన బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి అనుకునే దాంట్లో, అంటే రకరకాల ఇబ్బందులు పెట్టే దాంట్లో వాళ్ళు ఏమన్నా త్యాగాలు ఇచ్చేది ఉంటే తీసుకున్నారని అనుకుంటే మేము ఖచ్చితంగా అట్లా తీసుకునే వాళ్ళం కదా. అట్లా తీసుకోలేదు కదా. సరే, నువ్వు ఏదైనా సరే దాన్ని ఎదుర్కొందామని చెప్పేసి ఎదుర్కొన్న దాంట్లో భాగమే ఈ రోజు కవిత గారు జైలుకి వెళ్ళిన పరిస్థితి. లేదు ఎదుర్కోలేము అని చెప్పేసి అనుకున్నప్పుడు కుమ్మక్క అయినప్పుడు తను బయటే ఉండే పరిస్థితి కదా. మినిమం నాలెడ్జ్ తోని, మినిమం కామన్ సెన్స్ తోని రాజకీయాల్ని మనం పరిశీలించాలి తప్ప మనం కావాలని చెప్పేసి ఏది వస్తే అది నోటికి వచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అది బీఆర్ఎస్ ఆపాదించేటట్లు చేయటం అనేది అది ఎవరికి మంచి. సరే, కేటీఆర్ ట్వీట్ ఒక పొలిటికల్ లీడర్ స్పందించినటువంటి విధానం చూడాలా, లేకపోతే చెల్లెల విషయంలో న్యాయం జరిగింది కాబట్టి ఒక అన్న స్పందించారనేటువంటి కోణాల్లో చూడాలా? మీరు పార్టీ పరంగా ఏం చెప్తారు? మీరు చూడండి మురళి గారు, తనకు చెల్లెలిగా స్థానం కేటీఆర్ గారి మనసులో ఎప్పుడూ తన హృదయంలోనే ఉంటది. గుండెల్లో పెట్టుకుని చూసుకునే మనస్తత్వం కేటీఆర్ గారిది. అటువంటి కేటీఆర్ గారి మనస్తత్వాన్ని తను అర్థం చేసుకోలేదని నేను అనుకుంటున్నాను. చేసుకోలేదు కాబట్టి కేటీఆర్ గారి మీద అన్న గురించి ఇన్నేళ్ళు చూసినటువంటి చెల్లి ఇమీడియట్ గా ఒక విషయంలో అపార్థం చేసుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ ఎలా అనుకుంటుంది? మురళి గారు, రాజకీయాలలో తల్లి, చెల్లి, అన్న, కొడుకు, తండ్రి ఇటువంటి ఏమి ఉండవండి. అంటే రాజకీయ కాంక్షలు అంటే ఫ్యామిలీ కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయేటువంటి అంశాలు కానీ, అపార్థాలు కానీ, అర్థాలు కానీ అవి వేరే ఉంటాయి. బయట రాజకీయ నాయకులకి పొలిటికల్ గా ఒక ఫ్యామిలీలో వచ్చినటువంటి సిచ్యువేషన్కి ఎక్కడ కంపేర్ చేస్తే ఆ ప్రజలు ఎక్కడ రాజకీయంగా ఒక రాజకీయ పార్టీ, ఒక ఉద్యమ నాయకుడు, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ విషయంలో ప్రజలు ఇమ్మీడియట్గా ఒక ఒపీనియన్కి వచ్చేస్తున్నారంటే బికాజ్ ఆఫ్ కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు అనేటువంటి మాట. ఇది ఒకవేళ రాబోయే 2.5 సంవత్సరాలు కూడా కంటిన్యూ అయితే ఎన్నికల సమయం నాటికి బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఏంటి? మళ్ళీ ప్రజల్లోకి వెళితే సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? లేకపోతే ఈ స్థాయిలో ఇన్నేళ్ల పాటు పక్కన పెట్టి ఆ స్థాయిలో అంటే చులకనగా చూసారా, లేకపోతే ఇంకో రకంగా ప్రవర్తించారా? మొత్తానికైతే హర్ట్ అయ్యి
తిరగబడినటువంటి పరిస్థితి ఉంది. ఈ తిరుగుబాటునంతా ప్రజలు మర్చిపోయేటువంటి పరిస్థితి ఉండి ఇమీడియట్గా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టే సిచ్యువేషన్స్ ఉంటాయనేది మెయిన్ క్వశ్చన్. ఏం చెప్తారు దీని మీద? మురళి గారు, కవితక్కని పార్టీలో ఎక్కడా కూడా పెద్ద ఆయన ఎప్పుడు కూడా చులకన భావంతో చూసిన సందర్భం లేదు, ఉండడానికి అవకాశం లేదు. తను ఒక అల్లారు ముద్దుగా పెరిగిన కూతురుగానే, అదే విధంగా రాజకీయంగా చూసినా తనకున్న ఆలోచన శక్తి కావచ్చు, మాటల తీరు కావచ్చు, అదే విధంగా రాజకీయంగా తనకున్న అనుభవం కావచ్చు, దాన్ని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని కదా ఎంపీగా సీట్ ఇచ్చింది, గెలిపించుకున్నది. రెండోసారి ఎంపీగా సీట్ ఇచ్చి మళ్ళీ ఓడిపోయినా మళ్ళీ ఎమ్మెల్సీగా నిలబెట్టింది. ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకొని మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. కాబట్టి సరే, మీరు అన్నారు ఇందాక కుటుంబం పరంగా వాళ్ళు మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు, తప్పేముంది. కుటుంబ పరంగా ఒక తల్లిగా కూతురు తన దగ్గరికి వెళ్ళలేదా? కూతురుగా తండ్రి దగ్గరికి వెళ్ళలేదా? ఒక చెల్లెలుగా అన్న దగ్గరికి రాలేదా? ఇప్పుడు ఎన్ని విభేదాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఏం చేసినా గానీ హరీష్ రాజకీయాల్లో గౌతమ్ గారు కేసీఆర్ ఒక్క నిమిషం, కేసీఆర్ ఫ్యామిలీలో ఈ స్థాయిలో పరిణామాలు జరిగినప్పుడు సరే, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని అభిమానించే కార్యకర్తలు కావచ్చు, కామన్ ఓటర్లు కావచ్చు, రాజకీయంగా ఎన్ని పరిణామాలు జరిగినప్పటికీ కూడా సరే పార్టీలు అనేవి ఎదుర్కోవాలి, అది వేరే విషయం. కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వాలి, లేకపోతే కుటుంబాల్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవాలని ఎవరు కూడా కోరుకోరు. ఏదున్నా సరే మన స్వయంకృతాపరాధమే అనే స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి. మండలిలో కూడా ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ బిడ్డల మీద ఒట్టు వేసి ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అని చెప్పారంట. ఆ మాట ఇప్పటికీ జాగృతి నేతలు క్లియర్ కట్గా మళ్ళీ ప్లే చేసి కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఆత్మగౌరవానికి సంబంధించింది కాబట్టి ఇమ్మీడియట్గా పరిణామాలన్నీ కవితకు అనుకూలంగా మారిపోగానే మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితిని ఇప్పుడు ఆవిడ తీసుకోదు. డెఫినెట్గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి రాజకీయంగా ఇంకా ఉవ్వెత్తున ఎగిసేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి మాట చూడాలి. బీఆర్ఎస్ పార్టీ కవిత ధాటిని, దూకుడుని, ఆ స్థాయిలో ప్రదర్శించేటువంటి రాజకీయ చతురతని ఎదుర్కొంటారా లేదా అనేది కూడా. బట్ బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా లాజికల్గా మీరైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏ విధంగా ఉంటుందనేది. థ్యాంక్ యూ గౌతమ్ ప్రసాద్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తం మీద లిక్కర్ కేసులో కవితకైతే క్లీన్ చీట్ ఇచ్చింది ఢిల్లీ కోర్టు. ఈ నేపథ్యంలో కవిత భావోద్వేగానికి గురవుతూ కూడా మాట్లాడినటువంటి తీరుకు సంబంధించి సర్వత్రా చర్చనీయాంశమవుతున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ కూడా స్పందించారు. సో కవిత విషయంలో అంతా న్యాయమే జరిగిందనేటువంటి మాట కూడా కేటీఆర్ చెప్పడంతో ఆమె ఈ అంశానికి సంబంధించి సెటైరికల్గా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మగౌరవ పంచాయతీ, ఇది ఆస్తుల పంచాయతీ కాదు అని చెప్పినటువంటి కవిత ఈ పరిణామంతో ఇమీడియట్గా కలిసిపోతుందంటే రాజకీయంగా కొంతకాలం స్తబ్దుగా ఉండి ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు బేరీజు వేసుకొని కుటుంబపరంగా కలిసిపోయి రాజకీయంగా విభేదిస్తారా, లేకపోతే పూర్తి స్థాయిలో గతంలో లాగా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తారనేదే ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి.